హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఇంకా ముందుగా అయితే మన కృష్ణయ్యని దర్శనం చేసేసుకుందాము. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో పని పూజ అన్నీ అయ్యాక ఇంకా ఇక్కడి వరకు అయితే ఎండ్ అయిపోయింది. కిచెన్లోకి వెళ్తే చూద్దాము. ఇంకా చూసి అయితే భయపడకండి, ఫ్రైడే కదండి. కొంచెం పూజ, పిల్లలకి బాక్స్ కట్టడం, వాళ్ళకి లంచ్ బాక్సులు, ఇంకా వాళ్ళ టిఫిన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా దీన్ని అయితే మనం ఒక 1 అవర్లో వంట మళ్ళీ క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఫాస్ట్గా చేసేసుకుందాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి శారద ఏంటి ఊరికే కిచెనే చూపిస్తామని అనుకోకండి. ఎందుకంటే మనం రోజంతట్లో ఏ టైంలో ఎక్కడుంటామో తెలియదు, కానీ ఎక్కువ టైం అయితే నేనైతే కిచెన్లోనే ఉంటానండి. ఎక్కువ టైము అదే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిండి కూర ఏంటి అని చూస్తున్నారేమో. ఇది కొంచెం నాకు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు నేను నా చేయితో కోసుకొచ్చానండి. ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. ఇంకా ఇది పిండి కూర అంటారు, మరి కొంతమంది ఇంకా వేరే పేరేమైనా ఉందేమో తెలియదు నాకు. ఇది చాలా మంచిది అంటారు, లివర్కి కానీ కిడ్నీలో స్టోన్ ఉండే వాళ్ళకి చాలా మంచిది అంటారు కదా. పైగా ఫ్రెష్ది, చక్కగా దీన్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇంకా కట్ చేసుకొచ్చేసాను. ఇంకా అది కడిగి పక్కన పెట్టాను. ఇంకా ఈ రోజైతే మీ అందరి కోసం చికెన్ తినని వాళ్ళకి సేమ్ చికెన్ కర్రీ లాంటి కర్రీ చూపిస్తాను. ఒక 2 స్పూన్స్ జీడిపప్పు, చిన్న ముక్క దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం కొబ్బరి స్పూను, కొంచెం మిరియాలు, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని వాటర్ మరిగేటప్పుడు అంటే ఒక పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని దాంట్లో ఈ మసాలా దినుసులన్నీ వేసి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి కొంచెం మీడియంలో ఉంచాలి. తిప్పేసుకున్నాక ఇంకా దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. వేసుకుంటే బటర్తో కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ. సేమ్ ఇదే ప్రాసెస్ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానో అది. ఇంకా అది మూత పెట్టేశాను కదా. ఇది నెక్స్ట్ వచ్చేసి మీల్ మేకర్. నీళ్ళు వేడయ్యాక దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇంత మీల్ మేకర్ చేస్తున్నాను. ఇది దీంట్లో వేసేసాక ఒక 2 మినిట్స్ అలా తిప్పి ఉంచేసాక గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం మీల్ మేకర్ కొంచెం మెత్తగా, అంటే కొన్ని ఏమో తొందరగా మెత్తగా అయిపోతాయి, కొన్ని కొంచెం టైం పడుతుంది కదా. కొంచెం మీడియం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది ఆల్మోస్ట్ సగం అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయ్యాక దీంట్లో టమాటాలు తర్వాత వేద్దాము. ఇంక ఈలోగా అయితే మీల్ మేకర్ బాయిల్ అయిపోయింది. ఇది వడపోసేసుకొని ఒక గిన్నెలో చల్లగా అవుతూ ఉంటుంది. ఇలా సగం ఉడికాక ఒక 2 టమాటాలు, పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నదైతే ఒక 2 ఇలా కట్ చేసేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టేసుకొని ఇంకో 10 మినిట్స్ ఉంచాలి. ఈలోగా ఇందాక మీకు పిండి కూర చూపించాను కదా, దాంట్లో మనకి కొంచెం శనగపప్పు 1/2 స్పూను, మినపప్పు 1/2 స్పూను, కొంచెం 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం మగ్గాక దీంట్లో మనం ఎంత కారం తింటే అంత ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకా ఇది శుభ్రంగా కడిగేసుకున్నాక కట్ చేసేసుకొని కొంచెం చిటికెడు పసుపు వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే అదే వాటర్ తోటి అదే బాయిల్ అయిపోతుంది. ఇంక మనం వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం మగ్గాక సాల్ట్ వేసుకోవాలంటే ఫస్టే సాల్ట్ వేస్తే కొంచెం మగ్గదు కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుందాం. అది అవుతూ ఉంది. ఇంక ఇందాక టమాటాలు వేసాను కదా, ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. ఇంకా దీన్ని కూడా మనం చల్లగా చేసేసుకొని ఇలా చక్కగా వడపోసేసుకోవాలి. వాటర్ వడపోసి పక్కన ఉంచాలి, పారిపోయకూడదు అవి. నెక్స్ట్ తర్వాత కర్రీలో వేసుకోవడానికి. ఇంక ఇదైతే చల్లగా అయిపోయింది. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మంచిగా, అంటే కొంచెం మెత్తగా కాదు మరి కచ్చాపచ్చాగా కాకుండా ఇలా మీడియం లాగా చేసుకొని పక్కన పెట్టి ఇంకా మూకుడు పెట్టేసి అయితే ఆయిల్ వేసేసుకుందాం. ఇది మనం బటర్తో కూడా చేసుకోవచ్చు, లేదు నెయ్యి ఉంటే నెయ్యితో కూడా చేయొచ్చు. నేను కొంచెం వెన్నేసాను, కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా దీంట్లో కొంచెం కసూరి మేతి వేసేసుకొని ఇంక ఇందాక పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి ఈ ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉండి ఆపకుండా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనం కొంచెం అడుగంటిన ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ మారిపోతుంది. ఇంక కొంచెం మగ్గాక ఒక చిన్న ముక్క అల్లం, ఒక 2 ఎల్లుల్లిపాయలు రేకులు వేసేసి కొంచెం అది కూడా మగ్గే వరకు మంచిగా తిప్పుకొని ఈ మీల్ మేకర్ కూడా గట్టిగా పిండేసి దాంట్లో వేసేసుకున్నామంటే ఇంకా అసలు అది తిప్పేటప్పుడే ఆ స్మెల్ ఒకలాంటి మంచి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అది మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు తిప్పుకొని నాకు పక్కన పెట్టా కదా వాటరు, ఆ వాటర్ కూడా వేసి ఇంకేమైనా వాటర్ పడితే కొంచెం వేసుకొని కొంచెం చపాతీలో తినేటట్టు కొంచెం గ్రేవీ ఉండేలాగే చూసుకోవాలి.
కొంచెం ఇంకా వాటర్ ఏమైనా పడితే కొంచెం నేనైతే ఇంకొక పావు గ్లాస్ వాటర్ పోసాను. ఆ వాటర్ సరిపోలేదు. ఇంకా సరిపడా వాటర్ చూసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ అంటే కొంచెం మీడియంలోనే పెట్టి మూత పెట్టి ఉంచాలి. ఇంకా మనకి మనం అంటే చికెన్ తినని వాళ్ళు తినట్లేదు అని ఫీల్ అవ్వకుండా అంత టేస్ట్ ఉంటుందండి కర్రీ మాత్రం. ఇంక ఇది కూడా అయిపోయింది. ఇంకా దీంట్లో సరిపడా సాల్ట్ వేసేసి గిన్నెలో తీసుకున్నామంటే కమ్మగా ఎంతో ఫ్రెష్గా పిండి కూర రెడీ అయిపోయినట్టే మనకి. ఇంక దీంట్లో అయితే నేను ఇంకా ఏం వేయలేదు, ఇంకా అది పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇందాక మీల్ మేకర్ కర్రీ అవుతుంది కదా, దాంట్లోకి చపాతీ చేశాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెం ఇలా చపాతీ తింటే బాగుంటుంది కదా, ఏదో ఒకటి వాళ్ళకి జంక్ ఫుడ్ లాగా కాకుండా. అసలైతే అన్నం పెడతాను రోజు, అన్నం అయితే కంపల్సరీ. ఇంక ఇది కూడా కొంచెం హెల్దీ కదా, మీల్ మేకర్ సోయా కాబట్టి ఇంకా చపాతీ ఇది పెడదామని. చూసారు కదా మనకి పీసెస్ కూడా చికెన్ పీసెస్ లాగే ఉంటాయి. కొంచెం గ్రేవీగానే ఉంచుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసి గిన్నెలో తీసేసుకుంటే ఆ స్మెల్లే చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంక మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు, చాలా బాగుందని కూడా చెప్పారు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇదండి, చూసారు కదా పిండి కూర చపాతీ. ఇంకా లంచ్లో అయితే ఇష్టంగా తిన్నారు. ఇంకా స్నాక్స్లోకి అయితే ఈరోజు హెల్దీ స్నాక్స్ ఏంటంటే మా పిల్లలకి చిలకడ దుంపలు మొన్నటి ఉంటే ఇవి శుభ్రంగా నానబెట్టి కడిగేసి కొంచెం పీసెస్ లాగా చేసి ఒక పావు స్పూన్ షుగరు, ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మూకుల్లోనే సిమ్లో పెట్టేస్తే ఆ వాటర్ అంతా ఇంకే వరకు మధ్య మధ్యలో తిప్పుకోవాలి. చూసారు కదా ఎంత పఫీగా, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇది కుక్కర్లో ఉడకబెట్టి అలా కంటే ఇది చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇదండి ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి బ్లాగ్తో రేపటి బ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇదండి ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, దాంతోపాటు ఒక చిన్న లైక్ కూడా చేసేసేయండి. మళ్ళీ మంచి బ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.